కథాస్రవంతి కథాకిరణాలు పశ్చిమ గోదావరి జిల్లా రచయితల కథా సంకలనం నుండి అజరామరం నా జిల్లా సౌందర్యం కథ రచన శ్రీ గుండు వల్లీశ్వర్. వినిపిస్తున్నది పప్పు భోగారావు. శ్రీ గుండు వల్లీశ్వర్ వృత్తిరీత్యా జర్నలిస్టు. ఆంధ్రపత్రిక, ఈనాడు, ఈటీవీ, న్యూస్ టైమ్లలో 34 సంవత్సరాలు న్యూఢిల్లీ సహా పలు నగరాల్లో రిపోర్టింగ్లో పలు హోదాలలో పనిచేశారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డికి, డాక్టర్ కె రోసయ్యకి మీడియా సలహాదారుగా పనిచేశారు. ప్రభుత్వ మాసపత్రిక ఆంధ్రప్రదేశ్కి ప్రధాన సంపాదకులుగా 2005-2015 సంవత్సరాల మధ్య విశిష్ట సేవలు అందించారు. అనువాద రచయితగా తెలుగు సాహితీ ప్రపంచంలో తనదంటూ ఒక ముద్ర వేశారు. రచయితగా రాజీవ్ గాంధీ హత్య దర్యాప్తు అనువాదం నిప్పులాంటి నిజం, పివి నరసింహారావు జీవిత చరిత్ర అనువాదం నరసింహుడు, ప్రజా జీవితంపై రిజర్వ్ బ్యాంకు ప్రభావం అనువాదం ఆర్బీఐ రాతిగోడల వెనకాల, వాజ్పేయి అద్వానీల 60 ఏళ్ల అనుబంధం ప్రభావం అనువాదం జుగల్బందీ, పల్లెలో ఆత్మహత్య నుంచి అమెరికా వ్యాపారవేత్తగా జ్యోతిరెడ్డి ఆత్మకథ అయినా నేను ఓడిపోలేదు, సామాన్యుడి అసామాన్య కథ నర్సరీ రారాజు పల్లా వెంకన్న, వైఎస్ఆర్తో స్వీయ ప్రయోగాలు అనుభవాలు వైఎస్ఆర్ ఛాయలో, బాలల కోసం 108 వర్ణచిత్రాల్లో వాల్మీకి రామాయణం, సంచిక వెబ్ పత్రికలో ప్రయోగం 2021-22 మధ్య 99 సెకండ్ల కథ, సామవేదం షణ్ముఖ శర్మ గారి 18 రోజుల ప్రవచనాలకు లిఖిత రూపం ఇది యథార్థ మహాభారతం, సంపాదకుడిగా ఐఏఎస్ అధికారి పివిఆర్కే ప్రసాద్ గారి రచనలు నాహంకర్త, హరిహికర్త, తిరుమల చరిత్ర, తిరుమల చరితామృతం, అసలేం జరిగిందంటే మొదలగు వాటిని నిర్వహించారు. అవిభక్త ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి, పలు సాంస్కృతిక సాహితీ సంస్థల నుండి అనేక పురస్కారాలు పొందారు. తొంభై ఏళ్ల ఆనందరావు ఆనందపడిపోతున్నాడు. మామూలు ఆనందమా, బ్రహ్మానందపడిపోతున్నాడు. ఆ తర్వాత కృష్ణా గోదావరి సంగమంలో స్నానం చేసావా? ఏలూరులో లాకులు, అదే తూర్పు పడవల కూడా చూసావా? భలేగా తెరుచుకుని పడవల్ని పంపిస్తాయి కదా. మద్రాసు నుంచి కాకినాడ దాకా ఖనిజాలు, సిమెంటు, సున్నం, కొబ్బరికాయలు, అరటికాయలు, కొల్లేటి చేపలు అన్నీ పడవల్లో అటు ఇటు రవాణా జరిగేవిరా. ఏలూరులో, తాడేపల్లిగూడెంలో పడవల రేవులు అంటే అదేరా వార్ఫులు. అసలు ఏలూరులో లాకులు ఎందుకు అనుకున్నావు? కృష్ణా కాలువ ఎత్తు, గోదావరి పల్లం. మరి పడవలు ఈ కాలువలోంచి ఆ కాలువలోకి వెళ్ళాలంటే నీటి మట్టాన్ని సమం చేయాలి కదా. వాట్ ఎ గ్రేట్ ఆర్థర్ కాటన్. చెప్పరా, చెప్పు. అవన్నీ చూసావా? వెనిస్ నగరం కన్నా అందంగా కాలువగట్టున పెద్ద చెట్లు అలా కాలువలోకి వంగుతూ ఉంటే, ఆ నీడలు ఆ నీళ్లలో ఊగిపోతున్నట్టు మెరిసిపోతూ ఉంటే, ఆ నీళ్లలోకి కుర్రాళ్ళు చెట్ల మించి దూకి ఈతలు కొడుతూ ఉంటే, అబ్బబ్బబ్బబ్బబ్బా ఏం అందవరా అది. నాకు చాలా అసూయగా ఉందిరా, నువ్వు వెళ్ళి అవన్నీ చూసేసావు. మాట్లాడవేంటిరా సన్నాసి. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఫ్లషింగ్లో తన భవనంలో అప్పుడే భారత పర్యటన నుంచి తిరిగి వచ్చిన మనవడికి ఊపిరి ఆడనీయకుండా ప్రశ్నలు సంధిస్తున్నాడు ఆనందరావు. అన్నీ ఒక్కసారే తెలుసుకోవాలని ఆరాటం, ఆతృత, ఆదుర్ద ఆ వృద్ధుణ్ణి నిలవనీయడం లేదు. మనవడి భుజాలు పట్టుకుని ఉద్వేగంతో కుదిపేస్తున్నాడు. ఆ 30 ఏళ్ల మనవడు ఈశ్వర్ అతి కష్టం మీద తాతని నిరోధిస్తూ అడిగాడు, తాతా నువ్వు అమెరికా వచ్చి ఎన్నేళ్లయింది? ఆనందరావులో అసహనం తన్నుకొచ్చింది. అబ్బా 60 ఏళ్ళయింది. అదెందుకిప్పుడు? నేను అడిగింది చెప్పు. కొల్లేరుకి వెళ్ళావా? అక్కడ ఈత చెట్టు డింగీలో తిరిగావా? కొల్లేట్లో బొమ్మిడాయిలు, మట్టగడిసెలు, మంచినీటి రొయ్యలు ఎగిరెగిరి పడుతూ లేత ఎండ కిరణాల్లో మెరిసిపోతూ ఉంటే అద్భుతం కదా. ఎరా అవునా? నేను చెప్పానా? అసలు నువ్వు మంచి సీజన్లో వెళ్ళావురా. అందుకే అక్కడ వలస పక్షులు, పెలికాన్లు, పెయింటెడ్ స్టార్కులు, సైబీరియన్ కొంగలు అన్నీ చూశావు కదా. ఒరేయ్ నా కళ్ళతో చూసి చెప్పరా. ఆ పక్షులు గుంపులు గుంపులుగా ఎగురుతూ ఉంటే చూడటానికి 2 కళ్ళు చాలవు కదా. అసలు కొల్లేటి కొంగలే పెద్ద అందం కదా. చెప్పరా, నేను చెప్పింది నిజమే కదా.
ఏం మాట్లాడవేరా? మనవడు భుజాలు పట్టుకుని మళ్ళీ ఊపేశాడు ఉద్వేగంతో ఆనందరావు. తాతని మెల్లగా తన పక్కన సోఫాలో కూర్చోబెట్టుకుంటూ ఈశ్వర్ నోరు విప్పాడు. తాత, కొంచెం ఊపిరి తీసుకోనివ్వు తాత. నేను పుట్టినప్పటి నుంచి నాకు అసలు దోస్తు నువ్వే కదా. నాకు ఊహ వచ్చేసరికి అమ్మ నాన్న చనిపోతే నువ్వే నన్ను ఎత్తుకుని నాకు అమ్మవయ్యావు, నాన్నవయ్యావు. వేమన శతకం, భాస్కర శతకం, భర్తృహరి సుభాషితాలు, తిథులు, నక్షత్రాలు. ఓహ్, ఓ పెద్ద బాలశిక్షలా నాకు నువ్వే నేర్పావు కదా అమ్మ నాన్న లేరన్న దిగుడు తెలియకుండా. ఈశ్వర్ కంఠం వృద్ధమైంది. తాత మీద వాలిపోయాడు. ఆనందరావు ఈ సస్పెన్స్ తట్టుకోలేకపోతున్నాడు. అబ్బా, అవన్నీ ఇప్పుడెందుకురా? ముందు నేను అడిగింది చెప్పరా? మా ఏలూరు, మా పశ్చిమ గోదావరి జిల్లా అంతా అంతా తిరిగావా? ఎంత సుక్షేత్రంరా! దక్షిణ భారతానికే ధాన్యాగారం రా మా జిల్లా. తూర్పుకెళ్లే ఏ రైలెక్కినా కుడివైపు అంతా మాగాణి భూములు. ఎంతో పచ్చగా కనిపించింది కదా. అవునరా, చేబురోల దగ్గర సర్వోదయ స్తూపం చూశావా? 1962లో మహానుభావుడు వినోబా భావే, రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్, ఇంకా ఎవరెవరో దేశ పెద్దలంతా వచ్చి ప్రారంభించిన స్తూపం. ఈ దేశంలో భూదాన ఉద్యమ సంస్కృతికి గొప్ప చిహ్నం రాది. అప్పుడు అప్పుడు చింతలపాటి మూర్తిరాజు గారు ఎంత గొప్ప ఏర్పాట్లు చేశాడ్రా. ఏమిట్రా మాట్లాడవు? నేను ఇన్ని అడుగుతున్నా. ఏలూరు జ్వాలాపహరేశ్వర స్వామి గుళ్ళో నందిలా అలా కూలబడిపోయేవేంట్రా? కంగారుగా మనవాణ్ణి పట్టుకుని ఊపేశాడు ఆనందరావు. ఈశ్వర్ సూటిగా తాత కళ్ళలోకి చూశాడు. తాత, నీలిమ ఏది? చిన్నది ఎక్కడా? నువ్వొక్కడివే ఉన్నావేంటి? తాతకు ప్రశ్నలు సంధించాడు. తాత తన ఉత్కంఠని ఆపుకోలేకపోతున్నాడు. మధ్యలో మనవడు ప్రశ్నల హోటి విసుక్కున్నాడు. ఉన్నారులేరా, నీ పెళ్ళాం చిన్నదానితో స్కూల్ పిక్నిక్కి వెళ్ళింది. నీకు ఫోన్లో చెప్పిందిగా. అవునవును, మర్చిపోయాననుకుంటా. పోనీ తాత, నేను స్నానం చేసి వచ్చి చెప్పనా? ఏడిచావు, కూర్చోరా. విమానం ఏసి, కారు ఏసి, ఇల్లంతా ఏసి, నీకు చెమట ఎక్కడ పట్టిందిరా? తర్వాత చేతులేరా నాన్న. చెప్పరా. నా ఏలూరు, నా గోదావరి ఎలా ఉన్నాయో చెప్పరా బాబు. అవును, మోగల్ని వెళ్ళేవా? అక్కడే మన జిల్లా తొలి స్వాతంత్ర సమరయోధుడు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పారాడాడు. అతని స్మారక చిహ్నం చూడగానే నీ ఒళ్ళు పులకించిందా? అణువణువు గర్వంతో ఉప్పొంగిందా? ఏం దేశభక్తిరా అతనిది. ఇంతకీ భీమవరం వెళ్ళావా? ఎల్లాప్రగడ సుబ్బారావు ఇల్లు పట్టుకున్నావా? వాళ్ళ వారసులు ఎవరన్నా ఉన్నారా? అసలు పెన్సిలిడ్ పరిశోధనల్లో నోబెల్ బహుమతి అతనికి రావాల్సిందిరా. ఆ స్థాయిలో కూడా రాజకీయాలు అడ్డం పడి ఆ ఖ్యాతిని రాకుండా చేసేశారని అంటారు. అవునరా, సుబ్బారావు అంటే గుర్తొచ్చింది. ఏలూరులో నండూరు సుబ్బారావు గారు ఇల్లు చూశావా? ఎంకీ నండూరి. ఆ రోజుల్లో ఎంకీ వంటి పిల్ల లేదు, ఎంకీ నా వంకింక రాదోయ్ రాదో, ఎంకీ నా వంకింక రాదోయ్ అని రేడియో వినిపిస్తూ ఉంటే ఎంకి నిజంగానే రవికలేని కోకను బిగించి కట్టి మునిపళ్లతో పెదాలు నొక్కుతూ కులుక్కుంటూ సొగసులు ఊపుకుంటూ నడుస్తున్నట్టు కళ్ళ ముందు కదిలేదనుకో. ఆహా తాత, అర్జెంటుగా అంటూ కుడి చేతి చిటికిన వేలు చూపించాడు మనవడు. అబ్బా, ఇదొకటిరా, ఎప్పుడు పడితే అప్పుడు పిలవకుండా వచ్చేస్తుంది. సరే పో. మళ్ళీ విసుక్కున్నాడు ఆనందరావు నీరసంగా. అంతే. ఈశ్వర్ ఒక్క దూకులో ప్రకృతి పిలుపుల గదిలో దూరాడు. ఒక్క నిమిషం కూడా గడవలేదు. ఒరేయ్, త్వరగా రారా, నిన్ను అడగాల్సినవి చాలా ఉన్నాయిరా. నర్సాపురంలో లేసులు ఇంటింటి హస్తకళలరా. ప్రపంచంలో వాటికి ఎంత పేరో తెలుసా? చూశావు కదా, అంత సూక్ష్మంగా ఎలా అల్లుతారో ఊహకే అందదు. ఒరే, త్వరగా వచ్చి చెప్పరా. గోదావరి మధ్యలో పట్టిసం శివాలయం, పాపికొండల మధ్యలోంచి భద్రాచలానికి లాంచీలో పాటలు పాడుకుంటూ ఊసులు పంచుకుంటూ ఆ గుంటుపల్లి గుహలు చూశావు కదా. అరేరే, అసలు గొప్ప చారిత్రక విషయం అడగడం మర్చిపోతున్నాను. ఏది? వేంగీపురం. 11-12 శతాబ్దాలలో చాళుక్యుల రాజధాని వేంగీపురం. అంటే ఇప్పుడు ఏలూరు దగ్గర పెదవేగికి వెళ్ళావు కదా, అక్కడ పాడుబడిపోయిన వేంగి రాజధాని స్థానంలో బ్రిటిష్ వెధవలు ఏరోడ్రోమ్ కట్టేశారు. చూశావా ఎంత పెద్ద మైదానం? తాడేపల్లిగూడెం దగ్గర 2వ ప్రపంచ యుద్ధంలో నిర్మించిన ఏరోడ్రోమ్ ఇంకా పెద్దది, 650 ఎకరాల్లో. ఏమిట్రా మాట్లాడవేరా? నా ఆరాటాన్ని, నేను మనసులో దాచుకున్న ఆ సుందర దృశ్యాల్ని ఒక్కసారి వివరంగా చెప్పేరా నాయనా
తట్టుకోలేకపోతున్నాను. త్వరగా రారా, మళ్ళీ మర్చిపోతాను రా. ఇంకా ఎంతసేపురా మనవడా. పి గది, అదే ప్రకృతి పిలుపుల గది బయట నుంచే ఉండబట్టలేక ప్రశ్నలు సంధిస్తున్నాడు ఆనందరావు. ఈశ్వర్ బయటికి రాగానే మళ్లీ లాక్కెళ్లి సోఫాలో పడేసి వాడి భుజం పట్టుకుని కుదిపేస్తూ తన ఉద్వేగాన్ని, ఆరాటాన్ని వాడి మీద కుమ్మరించాడు. శనివారపేట గోపురం మీద శృంగార శిల్పాల దగ్గర నుంచి పాలకొల్లు క్షీరారామలింగేశ్వరుడు గోపురం దాకా ఏమీ మిగల్చకుండా అడిగేశాడు. అవును తాత, అన్నీ తిరిగాను, నువ్వు చెప్పినవన్నీ చూశా అంటున్న మనవడికి మళ్లీ అడ్డం వచ్చాడు తాత. నేను చెప్పినట్టే ఒక రాత్రి నిద్ర చేసావు కదా ఏలూరులో. పొద్దుటే జ్యూస్ మిల్ సైరన్ కూతలు నిద్రలేపాయా? గడియారం స్తంభం దగ్గర పెద్ద గడియారం నేను చెప్పినంత పెద్దదేనా? తాత ఆపు అంటూ గట్టిగా అరవబోయి ప్రేమగా గోముగా దగ్గర కూర్చోబెట్టుకుని మెల్లగా అన్నాడు. అయినా తాత తన జిల్లా మీదున్న మక్కువతో ఇంకా ఏదో అడగబోతూ ఉంటే మాట్లాడసాగాడు ఈశ్వర్. తాత, నా ఢిల్లీ మీటింగ్ అవగానే అతి కష్టం మీద విజయవాడ వెళ్ళి అక్కడి నుంచి కారులో ఆ సోదంతా వద్దురా, నా ఏలూరు, నా పశ్చిమ గోదావరి జిల్లా చెప్పరా అరిచేశాడు 90 ఏళ్ల తాత. 60 ఏళ్ల క్రితం దేశం వదిలేసి అమెరికా వచ్చేసిన తాతకి ఇంకా తన ఏలూరు, తన జిల్లా అంటే ఎంత మమకారం అనుకున్నాడు మనవడు. ఈసారి ఈశ్వర్ ఆపకుండా, అవును తాత, నీ ఏలూరుకి ఉత్తరాన్ని నుంచి ప్రవహించి తూర్పు పడమరలుగా ఊరిని చుట్టి తూర్పున గోదావరి పడమటి కాలువని, పడమటిలో కృష్ణా తూర్పు కాలువని దాటుకుంటూ దక్షిణానికి ప్రవహించే సౌమిత్రి నది, అదే తమ్మిలేరుని చూశాను. ఆ ఆ అలా నోరు వెళ్ళబెట్టి తన్మయత్వంతో తూర్పు పడమటి లాకులు తెరుచుకోవడం, మూసుకోవడం అంతా ఊహించుకుంటున్నాడు ఆనందరావు. ఆహా, మీరు ఎంత అదృష్టవంతులు తాత. ఆర్తరకాటన పుణ్యవాని ఏలూరుకి తూర్పు నుంచి వచ్చే గోదావరి నీటిని, పడమటి నుంచి వచ్చే కృష్ణా జలాల్ని కలిపి త్రాగి పెరిగారు. అదృష్టం తాత. ఆహా, మీరు ఎంత అదృష్టవంతులు తాత. ఆర్తరకాటన పుణ్యవాని ఏలూరుకి తూర్పు నుంచి వచ్చే గోదావరి నీటిని, పడమటి నుంచి వచ్చే కృష్ణా జలాల్ని కలిపి త్రాగి పెరిగారు. అదృష్టం తాత. అసలు మనవడికి అడ్డం తగిలాడు. అందుకే కదరా ఇక్కడ యూనివర్సిటీలో పీహెచ్డీ చేద్దామని 60 ఏళ్ల క్రితం మీ నాన్నమ్మతో కలిసి వచ్చిన వాడిని నాసాలో సైంటిస్ట్ అయిపోయాను. అనాథలా పెరిగినా మోతే జమీందారుల ట్రస్ట్ సాయంతో చదువుకుని ఇక్కడి దాకా వచ్చాను. అంతా నీలమహిమేరా. ఇంకా ఇంకా తాత ఇలా అడ్డు తగులుతూనే ఉంటాడు, విసిగిస్తూనే ఉంటాడు. అయినా తాత తనకి చదువులో దగ్గరుండి నడిపించి తనను ఐక్యరాజ్య సమితిలో దౌత్యవేత్త స్థాయికి ఎదగడానికి మార్గదర్శనం చేసిన గురువు, ప్రత్యక్ష దైవం అనుకుంటూ ఈశ్వర్ కొనసాగించాడు. ఈసారి తాతనిక మాట్లాడనివ్వలేదు. తాత, మీ కొల్లేరు అద్భుతం. 300 చదరపు కిలోమీటర్లు విస్తరించిన అంత పెద్ద వర్షపు నీటి సహజ జలాశయం ఎక్కడా ఉండదు. అల్లూరి స్మారక చిహ్నం, సర్వోదయ స్తూపం, పోలవరం ఎగువన పాపికొండల మధ్య నుంచి లాంచీలో ప్రయాణం, ఇంటికో యువకుడిని సైన్యంలోకి పంపే మాధవరం గ్రామం, మీ జిల్లా పూతరేకులు, జాతకాలు చెప్పే పెనకడియం జంగాలు అంటూ గుక్క తిప్పుకోకుండా ఓ గంట సేపు వర్ణించి చెప్పేశాడు తాతకి తనివి తీరేలా. పూత చుట్టల ప్యాకెట్ కూడా ఇచ్చాడు. 6 దశాబ్దాలుగా తాను దూరం అయిపోయిన తన ఏలూరు, తన జిల్లా గురించి వింటూ ఉంటే ఉద్వేగం, ఉత్సాహం, ఆనందం ఆనందరావు గుండె లోతులోంచి పెళ్ళుబుకుతున్నాయి. పట్టలేనంత పారవశ్యంతో మనవడిని ఆలింగనం చేసుకుని ఆనంద బాష్పాలు కార్చేశాడు 90 ఏళ్ల తాత. ఆరోగ్యం బాగుంటే నేను నీతో వచ్చేద్దును కదా. నా జిల్లా 4 లక్షలకు పైగా ఎకరాల మాగాణితో దక్షిణ భారతానికే ధాన్యాగారం రా. 1960 దశకంలోనే 10 లక్షల టన్నుల ధాన్యాన్ని పండించిందిరా. తైచుంగ్ నేటివ్ నుంచి అన్ని రకాల వరి వంగడాల ప్రయోగాలు ముందు మా జిల్లాలోనే. గాంధీజీ మెచ్చిన స్వాతంత్ర సమరయోధుడు భోగరాజ పట్టాభి సీతారామయ్య, పాత్రికేయ దిగ్గజం మంగళంపల్లి చంద్రశేఖర్ వంటి మహానుభావుల్ని కన్న జిల్లారా. మద్రాస్ హౌరా మెయిల్ నా జిల్లాలోనే సూర్యోదయం చూస్తుంది. అదే మెయిల్ సాయంత్రం నా జిల్లాలోనే సూర్యాస్తమయం చూస్తుంది. పంచవర్ణాల కొల్లేటి వలస పక్షులు తన్మయత్వంతో ఇంకా అవే తలుచుకుంటున్నాడు. ఆనంద బాష్పాలు కార్చేస్తున్నాడు. ఈశ్వర తాతను తప్పించుకుని మొహం పక్కకి తిప్పుకుంటూ తాను కన్నీళ్లు కార్చేస్తున్నాడు. అణువణువు పశ్చాత్తాపంతో దహించుకుపోతూ ఉంటే, క్షమించు తాత, ఏలూరు సైరన్ కూతల జూటు వెల్లు మూతపడింది. ఏలూరు కాలువ గట్టు మీద వృక్షాలున్నాయి గాని కాలువ నిండా ప్లాస్టిక్ చెత్త మాత్రమే ఉంది. గోదావరి కాలువ ఏలూరు వచ్చేసరికి గుర్రపు డెక్కతో నిండిపోయింది. స్తూపాలన్నీ చుట్టూ ఆక్రమణలతో మూసుకుపోయాయి.
కొల్లేరంతా చేపల చెరువులతో నిండిపోయి తన అసలు రూపం కోల్పోయింది. కొల్లేటికి చుట్టూ భూ ఆక్రమణలు, పట్టణాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం విస్తరించి నీ మాగాణి విస్తీర్ణం తగ్గిపోయింది. పోలవరం ప్రాజెక్టుతో పాపికొండల్లోంచి భద్రాచలం ఒకప్పటి కలగా మిగిలిపోయింది. పెదవేగి, గూడెం విమాన కేంద్రాల్ని ప్రభుత్వ భవనాలే ఆక్రమించేశాయి. వేంగీపురం చరిత్ర ఆనవాళ్లను కాపాడుకునే సంస్కృతి మనకెక్కడిది తాత? నండూరి, ఎల్లాప్రగడ, భోగరాజు, ఉప్పు సత్యాగ్రహం దంటురాజు గారు ఇలాంటి పూర్వీకులకు స్మారకాలు కట్టి ఆదర్శాన్ని గుర్తు చేసే సంస్కృతి నీ జిల్లాలో కనపడలేదు తాత. పినకడియం జంగాలు ఇప్పుడు ఎవరికీ తెలియని చరిత్ర కూడా. క్షమించు తాత, నీకు అబద్ధం చెప్పాను. నీ కల కరిగిపోయి నువ్వు దిగులు పడితే చూడలేను తాత. క్షమించు తాత, తాత నన్ను క్షమించు అని మనసు లోపలి పొరల్లో ఏడుస్తూ చటుక్కున తాత కాళ్ల మీద పడి తన కన్నీటితో తాత పాదాల్ని తడిపేశాడు. ఆ తాత ఆ తన్మయత్వంలోనే తేలిపోతూ మనవడిని లేవనెత్తి దగ్గరకు తీసుకుంటూ, పిచ్చి సన్నాసి, నా ఏలూరు, నా పశ్చిమ గోదావరి జిల్లా అందాలు ఔన్నత్యం చూసి ఎంత చెలించిపోయాడో అనుకుంటూ అక్కుని చేర్చుకున్నాడు. మీరింతవరకు అజరామరం నా జిల్లా సౌందర్యం కథ విన్నారు. రచన శ్రీ గుండు వల్లీశ్వర్. వినిపించినది పప్పు భోగారావు. సేకరణ శ్రీ ఎస్ హనుమంతరావు, విశాఖపట్నం. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.